అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కొన్ని పాటించాలి. ఇవి ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి కనుక పాటించకపోతే వారింట్లో దరిద్ర దేవత వచ్చి చేరుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోజు కూడా ఇంట్లో 2 పూటల దీపారాధన చేయాలి. ఎందుకంటే చీకట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే దీపారాధన చేయాలి. మరి దీపారాధన ఎంతసేపు వెలుగు ఉండదు కదా అంటే దేవుడి గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడి గదిలో 0 బల్బ్ అయినా సరే వెలిగించి ఉంచి తీరాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఇల్లు ఎప్పుడు దుర్వాసన, చెడు వాసన రాకూడదు. ఈవెన్ వాష్రూమ్స్లో కూడా దుర్వాసన అన్నది ఉండకూడదు. మరి వాష్రూమ్ అన్నాక దుర్వాసన లేకుండా ఉండదు కదా, ఎంతో కొంత వాసన వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే సాల్ట్ ఒక చిన్న ప్లేట్లోను సగం కోసిన నిమ్మ చెక్క వేరే చోట పెట్టి 2 విడివిడిగా పెట్టడం, కాస్త కర్పూరం ఉంది కదా దేవుడికి హారతి ఇచ్చే కర్పూరం, అది కిటికీలోనో బాత్రూంలో అన్నట్టు కిటికీలోనో మూలల్లోనో ఇలా గట్టిగా నలిపేసి వేయడం వల్ల చాలా వరకు దుర్వాసన పోతుంది. అంటే పరిమళభరితంగా ఉండాలి ఇంట్లో. ఎక్కడైనా సరే పరిమళభరితంగా ఉంటే లక్ష్మీదేవి వచ్చి చేరుతుందన్నమాట, లేకపోతే అలక్ష్మి వస్తుంది. అలాగే పరిశుభ్రత లేకుండా ఉండకూడదు. ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత లేకపోతే అలక్ష్మి వచ్చి చేరుతుంది. చెత్త, బూజు, మాసిన బట్టలు, ఎక్కడ చూస్తే అక్కడ పోగు పెట్టేసిన బట్టలు, లేచిన వెంటనే పక్క బట్టలు మడత పెట్టుకోకుండా ఉండడం, ఇల్లు తొడవకుండానే అన్ని పనులు చేసేసుకోవడం, ఇలాంటివి అస్సలు ఉండకూడదు అనమాట. అలాగే ఇంటి ముందు ఎప్పుడూ కూడా ముగ్గు వేసి ఉంచాలి. ఇలా కనుక చేయకపోతే అలక్ష్మి చేరుతుంది. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేసుకునే పనులే కాబట్టి ఎప్పుడో పొద్దెక్కగా చేసే బదులు కాస్త తెల్లారుతూనే చేసేసుకుంటే మనకి లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది, ఆ లక్ష్మి రాకుండా ఉంటుంది. అలాగే చాలామంది చూడండి అనారోగ్య కారణాల వల్ల, లేకపోతే నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల, లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల పడుకోవచ్చు, కానీ చాలామంది సూర్యోదయం అయ్యాక కూడా పడుకునే ఉంటారు. అలా పడుకుంటే కనుక ఆ లక్ష్మి చేరుతుందనమాట. కాంటిబట్టి పరిస్థితుల్లో పడుకుంటే పర్వాలేదు, కానీ రోజు బద్ధకంగా అలా పొద్దెక్కేదాకా పడుకుంటే మాత్రం అది లక్ష్మి మెచ్చదు. అలాగే 4వది ఆఖరిది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో గొడవలు, అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎప్పుడూ కీచులాడుకుంటూ గొడవ పడుకుంటూ ఉండకూడదు. అలా గనుక ఉంటే ఆ లక్ష్మి చేరుతుంది. కాబట్టి ఈ 4 నియమాలు పాటించినట్లయితే దరిద్ర దేవత చేరకుండా ఉంటుంది. ఎవరైతే ఇవి పాటించరో వారింట్లో దరిద్ర దేవత వచ్చి చేరుతుందన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.